స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ అలాగే సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, మా చెల్లెళ్లకు దసరా పండుగ ముందు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఇస్తే పెళ్లి చేసిన పిల్లలను ఇంటికి పిలిచి చీరా సారే పెట్టి పంపిస్తారు. కాబట్టి పండుగ ముందే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలని ఈ రోజు మీకు చెక్కులు అందజేయడానికి రావడం జరిగిందని చెప్పారు. ధర్మసాగర్ మండలంలో నుండి వచ్చిన లబ్ధిదారులు 21 మందికి దాదాపు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 21 లక్షల రూపాయల చెక్కులను అందజేస్తున్నాం. అదేవిధంగా చెక్కులను అందజేస్తున్నాం. ధర్మసాగర్ రాంపూర్ గ్రామాలకు కలిపి 41 చెక్కులు 12 లక్షల రూపాయల చెక్కులు ఇస్తామని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు 17 మంది లబ్ధిదారులకు స్లాబ్ వేశారు. 17 మంది దసరా పండుగ గృహప్రవేశం చేస్తారని అన్నారు. అలాగే నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రత్యేకంగా ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నుండి మంజూరు చేసింది. నియోజకవర్గం ధర్మసాగర్ మండల కేంద్రంలో ఈరోజు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరియు సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందజేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో పాల్గొంటున్న మన మండల తహసీల్దార్ గారు, మన మండల ఎంపీడీఓ గారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతినిధులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా చెల్లెళ్ళకి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ ముందు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తే పెళ్లి చేసిన బిడ్డలు ఇంటికి పిలుచుకుంటారు. ఏదో ఎంతో కలిగిందో ఉన్నదో లేదో ఇంత మంచిగా పెట్టి ఒక చీర ఇట్లా పెట్టి సారా ఇట్లా పెట్టి పంపిస్తారు. కాబట్టి పండుగ ముందే చెక్కులు మీకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మీకు చెక్కులు అందజేయడానికి రావడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా 2017లో ప్రభుత్వము కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకము పేదింటి ఆడబిడ్డ పెళ్లి ఖర్చులకు ప్రభుత్వ పరంగా అందించే ఆర్థిక సహాయం చేయూత 50,000 రూపాయలతో ప్రారంభమైన ఈ పథకం ఆ తర్వాత 75,000 రూపాయలు అయింది. ఇప్పుడు 1,116,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పేరింట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలి అంటే ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. బిడ్డ పెళ్లి చేయడానికి అప్పులు చేస్తుంటాం, ఉన్నది అమ్ముకుంటాం. బిడ్డ పెళ్లి చేయాలనే ఒక ఆలోచనలో అన్ని కూడా వదులుకుంటాం. ఆ పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలి, ప్రభుత్వ పరంగా కొత్త అయినా వాళ్ళకి ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఈ పథకాన్ని మనం ప్రవేశపెట్టుకున్నాం. ఈరోజు కూడా ధర్మసాగర్ మండలం అదేవిధంగా మన రాంపూర్ గ్రామాలను కలిపి 21 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తున్నాం. దాదాపు వాటి విలువ 21 లక్షలు. అదేవిధంగా ధర్మసాగర్ రాంపూర్ గ్రామాలను కలిపి 41 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నాం. వాటి విలువ దాదాపు 12 లక్షల రూపాయలు.